శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 2 డిసెంబర్ 2024వ తేదీన సోమవారం నాటి గ్రహ స్థితులు ఫలితాలు. మేషరాశి వారికి చాలా చక్కటి కాలం నడుస్తూ ఉంది. ఎప్పుడైతే యోగవంతమైన కాలం నడుస్తూ ఉందో అప్పుడు అనేక రకాలైనటువంటి ముఖ్యమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యమైన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని చర్చించుకొని తగిన నిర్ణయాలు తీసుకుని, పథకాలు వేసుకుని, ప్రణాళికలు వేసుకుని కృషి చేయడం ద్వారా అనేక రకాల లాభాలు అందుకుంటారు. అలాగే రుణ సౌకర్యాలు పెరుగుతాయి, స్థిర చిరాస్తుల వృద్ధి జరుగుతుంది, కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. అలాగే ఇన్స్టిట్యూషన్స్ పెట్టడానికి చాలా అనుకూలమైనటువంటి కాలం. విద్యకి సంబంధించి ముఖ్యంగా ఇన్స్టిట్యూషన్స్ పెట్టచ్చు. అలాగే ఏదైనా రాజకీయాలకి సంబంధించి తగిన నిర్ణయాలు తీసుకోవచ్చు. ముఖ్యమైనటువంటి నేతలని కలవచ్చు, మీ పై అధికారుల్ని. ఈ విధంగా చాలా అనుకూలవంతమైన కాలంగా ఈ రోజుని తెలియచెప్పుకోవచ్చు. అలాగే దూరభార ప్రయాణాలన్నీ కూడా లాభిస్తాయి. విందు వినోద కాలక్షేపాలు ఉంటాయి. అయితే ఆరోగ్య రీత్యా మటుకు కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలంగా తెలియచెప్తూ ఉన్నాను. అనుకోని విధంగా ధనం వస్తుంది. అలాగే మాతృవర్గ రీత్యా మీరే వారికి సహాయ సహకారాలు అందించండి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. కుజుడు నీచలో ఉన్నారు, రాస్యాధిపతి. అయితే ఇక్కడ మాతృవర్గ రీత్యా కొంత బలహీనత కనిపిస్తూ ఉంటుంది. అంటే వారికి శారీరకమైన అనారోగ్యం గాని లేదా మానసికమైనటువంటి ఒక బెంబేలుతనము, ఒక దుర్బలత్వము ఏర్పడడం గాని ఇలాంటివి ఉండేటటువంటి అవకాశం బాగా కనిపిస్తూ ఉంది. మీరు ఇచ్చేటటువంటి మోరల్ సపోర్ట్ వల్ల, వారికి ఇచ్చే సహాయ సహకారాల వల్ల మాతృమూర్తి గారు గాని లేదా మాతృవర్గ రీత్యా కానీ చాలా చాలా బాగుంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అది మీకు ఆశీస్సులు అవుతుంది. మీ మాటకి తిరుగులేదు, మీ ధన ఆదాయానికి తిరుగులేదు. అనేక రకాలుగా పరపతి పెరుగుతోంది, ప్రతిష్ట పెరుగుతోంది, సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతున్నాయి. చాలా అనుకూలంగా ఉన్నటువంటి కాలంగా తెలియచెప్తూ ఉన్నాను. ఉద్యోగంలో కూడా ఓర్పు కలిగి ఉండండి, ఉన్నత స్థితి ఉంది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. చక్కగా శివుణ్ణి పూజించడం ద్వారా మీకు అనేక రకాలుగా మనశ్శాంతి పెరుగుతుంది. ఈ సూచనని పాటించండి. వృషభ రాశి వారికి అనేక విధాలుగా కలిసి వచ్చే కాలంగా తెలియచెప్పచ్చు. విందు వినోద కాలక్షేపాలు ఉన్నాయి. అలాగే చక్కటి లలిత కళలలో వృద్ధి అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ధన ఆదాయం బాగుంది. ఏదైనా లాంగ్వేజెస్ కి సంబంధించి ఖచ్చితంగా నేర్చుకోండి, చాలా చాలా బాగుంటుంది. పరిశోధనాత్మకమైన విషయాలలో కూడా చాలా చక్కటి అభివృద్ధి పొందుతారు. అలాగే మీకు విలువైన ఆభరణాలు కొనుగోలు చేసేటటువంటి సమయంగా ఇది తెలియచెప్తూ ఉన్నాను. కొనడమే కాదు, వాటిని భద్రపరుచుకోవాలి కూడా, లేకపోతే చెయ్యి జారేటటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్త తీసుకోండి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. అలాగే పితృవర్గ రీత్యా బాగుంది, సంతాన రీత్యా బాగుంది. అలాగే ఉద్యోగంలో కూడా కొంత మనశ్శాంతి ఉంటుంది. మనశ్శాంతి ఇప్పుడు ఏర్పడుతోంది. ఇది చాలా చెప్పదగ్గ సూచన. మీ ఓర్పు అంతా కూడా ఇక్కడ చక్కగా అక్కరకు వస్తోంది అని చెప్పి తెలియజెప్పచ్చు. అలాగే ఊహించని విధంగా లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆధ్యాత్మిక చింతన పెరగడం వల్ల, ఆధ్యాత్మికమైనటువంటి సత్సంగాలు చేయడం వల్ల, 10 మందితో మమేకమై చేసేటటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల విషయంలో కూడా మీకు అనేక విధాలుగా సంతృప్తి కలుగుతోంది. అలాగే ఉన్నతి కలుగుతోంది. నా భవిష్యత్తు ఇదే, నేను ఇందులోనే ఉండాలి, కాబట్టి నాకు ఇప్పుడు ఇంత ఆత్మసంతృప్తి కలుగుతోంది అని మీరు ఇంకా ఇంకా భవిష్యత్ కార్యక్రమాలు చేపడతారు. ఆధ్యాత్మిక చింతనలో ఒక మెట్టు పైకి ఎక్కారు అన్నట్టుగా ఉంటుంది. మీకు దైవ కృప కూడా చాలా చక్కగా లభిస్తూ ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. రాజకీయ నాయకులు బాగున్నారు, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు, కొత్త వ్యాపారాలు ప్రారంభించవచ్చు. అలాగే ఏదైనా నిర్వహణ రంగం అనేది చాలా కష్టం అవుతోంది ఎవరికైనా గానీ. ఆ నిర్వహణ చేయడం అనేది మీకు చాలా వెన్నతో పెట్టిన విద్యలాగా ఉంటుంది. చాలా చక్కగా నిర్వహణ చేస్తారు. అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ బ్రహ్మాండంగా ఉంది. మీకు అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉన్నాయి. అలాగే మాతృవర్గ రీత్యా కానీ పితృవర్గ రీత్యా కానీ అనేక రకాలుగా సహాయ సహకారాలు పొందుతున్నారు. చక్కటి ఆనందం మిమ్మల్ని వెన్నాడుతోంది అని కూడా తెలియచెప్తూ ఉన్నాను. ఇక కొత్త కార్యక్రమాలు ఏమన్నా చేపట్టచ్చు. చాలా గ్రహస్థితులు బాగున్నప్పుడు మనం ఏ రకమైనటువంటి పనులు చేపట్టినా కూడా అందులో విజయం ఉంటుంది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. భగవంతుడికి ఎప్పుడూ కూడా
కృతజ్ఞతలు తెలియచెప్పుకుంటూ ఉండాలి. మనకి ఏ చిన్న మేలు జరిగినా కూడా భగవంతునికి కృతజ్ఞతగా మనము అది తెలియచెప్పడం వల్ల మనలో మరింతగా దైవభక్తి పెరుగుతుంది. మరింతగా భగవంతుని యొక్క ఆశీస్సులు కూడా ఉంటాయి అని చెప్పి సూచన చేస్తూ ఇష్టదేవతారాధన చేయండి. మిథున రాశి. మిథున రాశి వారికి షష్ఠ స్థానం చాలా చక్కగా యోగిస్తూ ఉన్నది. అంటే మీ కృషికి తగ్గ ఫలితం. మీరు ఇన్నాళ్ళు ఏది కృషి చేశారో దానికి ఇప్పుడు మీరు అందుకోబోయే ఫలితాలు చాలా బాగుంటాయి అని చెప్పి తెలియజెప్పచ్చు. అయితే చాలా విషయాలలో అతి జాగ్రత్తగా ఉండవలసిందిగా మటుకు సూచన చేస్తూ ఉన్నాను. గత కొద్ది రోజులుగా గ్రహస్థితులు అంతగా అనుకూలించడం లేదు. మీకు శారీరక కష్టం పెరుగుతోంది, ఖర్చు పెరుగుతోంది, మానసిక వ్యధ పెరుగుతోంది, దూరాభార ప్రయాణాల వల్ల అలసత్వం పెరుగుతోంది, శారీరక శ్రమ పెరుగుతోంది. అలాగే మాతృవర్గ రీత్యా చిన్నపాటి విభేదాలు కనిపిస్తున్నాయి. సంతాన రీత్యా కూడా ఓర్పు కలిగి ఉండవలసినటువంటి కాలంగా చెప్తూ ఉన్నాను. అలాగే భార్యాభర్తల మధ్య కూడా అంత బాగా అనుకూలత ఉంది అని చెప్పడానికి లేకుండా ఉంది. ఇక రాజకీయ రంగంలో ఆకర్షణలు పెరుగుతున్నాయి కానీ మనకి పదోన్నతులు కలగట్లేదు అనేటటువంటి చింత ఉంటుంది. ఉద్యోగ జీవితంలో కూడా ఎంత కష్టపడుతున్నా పై అధికారులు గుర్తించడం లేదే అనేటటువంటి చింత ఉంటుంది. ఇవన్నీ కూడా గత కొద్ది కాలంగా మీకు జరుగుతూ ఉన్నాయి. ఈవేళ కూడా అలాగే ఉన్నాయి. అయితే మీకు విజయావకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. పూర్వం చేసినటువంటి పనులలో కొన్నిటికి గాను చక్కటి విజయావకాశాలు వస్తూ ఉన్నాయి. ఆదాయం వస్తూ ఉన్నది. ఇది చాలా చాలా ఆనందకరమైనటువంటి విషయంగా మీరు భావిస్తారు. ఇన్నాళ్ళు అసలు ఏమీ లేదు, ఒక్క కష్టమే కనబడుతోంది అనుకున్నటువంటి మీకు కొద్దిగా ఫలితం కనిపిస్తోంది, కొంచెం ఫలితం కనిపిస్తోంది, మానసికమైన సంతృప్తి ఏర్పడుతోంది అని భావిస్తారు. దీనివల్ల మీరు మరింత ఉత్సాహాన్ని పెంచుకుంటారు. ఇది చాలా చెప్పదగ్గ సూచన. ఎప్పుడైనా కూడా మానసిక స్థైర్యాన్ని మనం కోల్పోకూడదు. అది కోల్పోయామంటే అన్ని పోతాయి. మనిషికి ధైర్యం లేకపోతే ఉత్సాహం ఎక్కడి నుంచి వస్తుంది, ఉత్సాహం లేకపోతే సాహసం ఎక్కడి నుంచి వస్తుంది, సాహసం లేకపోతే జీవితం చప్పగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడిప్పుడు నాకు చేతి నిండా సంతృప్తి కలుగుతోంది, మనసు నిండా సంతృప్తి కలుగుతోంది, చేతి నిండా పని కనిపిస్తోంది, ఎంత పని చేస్తున్నా ఇప్పుడు సంతృప్తి లేని కారణం చేత నేను ఇలాగ నిరుత్సాహపడుతున్నాను, ఇప్పుడు నాకు సంతృప్తికరమైన పని లభించింది అని చెప్పి చాలా చాలా ఆనందపడతారు మీరు. అది మీ ఉన్నతికి సోపానం అవుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మీ ఇష్టదైవాన్ని చక్కగా భక్తి శ్రద్ధలతో స్తోత్ర పారాయణలతో పఠించండి. మీకు ఇంకా ఇంకా అనుకూలమైన మార్పులు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణ కూడా చేయండి. చాలా వరకు మీకు మనశ్శాంతి పెరుగుతుంది. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి కొంత కష్టంతో కూడినటువంటి విజయావకాశాలు కనిపిస్తున్నాయి. అయితే కృషిని మటుకు వదిలిపెట్టకండి. గురువుగారు లాభంలో ఉన్నారు. ఇది మీకు చాలా చాలా ఆనందకరమైన విషయం అవుతూ ఉంటుంది. అనుకున్న ధనం అనుకున్నట్టుగా వస్తుంది. మీ కృషి ఫలిస్తుంది. మీకు పెద్దల ఆశీస్సులు ఉంటాయి, గురువుల ఆశీస్సులు ఉంటాయి, అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉన్నాయి. అలాగే ఆత్మస్థైర్యం పెరుగుతోంది. మిగతా అన్ని విషయాలలోనూ మీ కృషిని రెట్టింపు చేయవలసినటువంటి అగత్యం కనిపిస్తూ ఉంది. మాతృవర్గ రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ, ఏదైనా ఆరోగ్య రీత్యా కానీ, ఇతరత్ర పెట్టుబడుల రీత్యా కానీ, దేని నిమిత్తము మీరు ఆలోచించినా కూడా కృషి పెరగవలసినటువంటి పరిస్థితి. సంతాన రీత్యా కొంచెం సంతృప్తి కలిగించే కాలం కనిపిస్తూ ఉంది. అలాగే ధన ఆదాయం పెరిగేటటువంటి కాలం కనిపిస్తూ ఉంది. అయితే ఆరోగ్య రీత్యా ముఖ్యంగా వాహనాల మీద ప్రయాణాల విషయంలో ఆరోగ్య రీత్యా అధిక జాగ్రత్తలు తీసుకోండి. వివాహాది శుభకార్యాలు కుదిరే పరిస్థితి ఉంది. అలాగే పబ్లిక్ రిలేషన్స్ కూడా చాలా బాగున్నాయి మీకు ఇవాళ. ఇంకా రాజకీయ నాయకులకి చాలా అనుకూలంగా ఉన్నటువంటి కాలంగా తెలియచెప్పచ్చు. అష్టమ శని సంచార దోషం చేత కొన్ని పనులు చాలా మందకోడిగా ఉంటాయి. ఈ పనుల విషయంలో మీరు అనేక విధాలుగా కృషి చేస్తూ ఉన్నారు. ఆ కృషిని పెంపొందింప చేయండి, మీకు లబ్ధి కలుగుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే పిత్రార్జితాలు ఏమన్నా వస్తాయా అంటే కాస్త ఆలస్యం అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పై అధికారుల యొక్క మన్ననలు పొందుతారు, ఉన్నతి ఉండేటటువంటి అవకాశం ఉంది. అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణాల ద్వారా మీ ఇష్టదేవత ప్రార్థనల ద్వారా మరింతగా మానసిక ఆనందాన్ని పెంపొందించుకుంటారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. తప్పకుండా ఈ సూచనని పాటించండి. సింహరాశి. సింహరాశి వారికి కృషి చేయవలసినటువంటి కాలంగా ఈ రోజున తెలియచెప్పచ్చు. మీ కృషిని మటుకు మానకండి, మీ పట్టుదలని మానకండి, మీ మనో సంకల్పాన్ని సడలించుకోకండి, మానసికమైన స్థైర్యాన్ని పెంపొందించుకోండి. రాజకీయాల వల్ల కొద్దిగా లబ్ధి కలిగేటటువంటి కాలం కనిపిస్తోంది.
సంతానం ద్వారా సంతృప్తి కలిగేటటువంటి సంఘటనలు కనిపిస్తున్నాయి. అలాగే మాతృవర్గ రీత్యా బాగుంది, స్థిర చరాస్తుల పెంపునకు బాగుంది, ఉద్యోగ రీత్యా కొంచెం సంతృప్తి కలిగించేటటువంటి కాలమే. అది కూడా మీరు మౌనంగా ఉండి ఆ సంతృప్తిని పొందాలి తప్ప తోటి ఉద్యోగస్తులతో ఏదైనా మాట్లాడడం కానీ, మీ పై అధికారులతో ఏదైనా చర్చించడాలు కానీ, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే మటుకు అంతగా బాగుండదు అనే తెలియచెప్పచ్చు. అయితే ఈ విషయంలో జాగ్రత్తగా ఆచితూచి అడుగులేసుకుంటూ వెళ్ళండి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. పై అధికారుల యొక్క మందలింపులుంటాయి. వీటిని తట్టుకోవాలి అంటే కూడా ఇక్కడ మనకి ఇవాళ గ్రహస్థితులు తెలియజేస్తున్నాయి. ఈ విధంగా మౌనంగా ఉండండి. ఈ విధంగా మీరు కేవలం మీ పని మీదనే దృష్టి పెట్టండి. ఈ విధంగా చేయడం వల్ల చాలా వరకు మీరు మనశ్శాంతిని పొందుతారు. ఎవరి నుంచి ఎటువంటి మాటల తూటాలని కూడా మీరు ఎదుర్కోరు అని కూడా మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్న కారణం చేత మీకు ఈ సూచన తెలియజేస్తున్నాను. ఒక్కొక్కసారి గ్రహస్థితులలో పరస్పర భిన్నాభిప్రాయాలు కనిపిస్తూ ఉంటాయి, శుభాశుభ మిశ్రమాలు కనిపిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు 2 రకాల ఫలితాలు మనకి అనుభవంలోకి వచ్చేది ఉంటుంది. ఇలాంటప్పుడే సంయమనం పాటించడం వల్ల మేలు జరిగేదే ఎక్కువగా ఉంటుంది అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే స్థిర చిరాస్తుల వృద్ధి విషయంలో చాలా బాగుంది అని చెప్పచ్చు. గృహంలో అనేక రకాలుగా మీకు ఐకమత్యం కనిపిస్తుంది. ఖర్చుల విషయంలో మటుకు పొదుపు చేయండి, ఖర్చు చాలా ఎక్కువగా ఉంది. అలాగే వాహనాల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఏదైనా కోర్టు కేసులు అలాంటివి ఉన్నట్టయితే మీరు తీర్పుకు వెళ్ళినట్టయితే కొంత కోల్పోవలసి వస్తుంది. కాబట్టి కొంచెం రోజులు వాయిదా అడగండి. ఈ రకంగా మీరు కొన్నాళ్ల వరకు ఈ విషయాన్ని తప్పించుకుంటూ వెళ్ళడం ముఖ్యం అని కూడా తెలియచేస్తూ ఉన్నాను. అలాగే విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకునేవారు కానీ, ఇక విదేశీ యానాలకు వెళ్ళాలి అనుకునే వారికి కానీ ఈవేళ అనుకూలమైనటువంటి కాలంగా కనిపిస్తోంది. అయితే ప్రయత్నాలు చేయండి. ఇప్పటికిప్పుడు వెళ్ళిపోవడం సాధ్యపడదు కాబట్టి ప్రయత్నాలు ఖచ్చితంగా చేయండి. మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి, మనశ్శాంతి ఉంటుంది. అలాగే కొంచెం ఆర్థికాభివృద్ధి కూడా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణల ద్వారా ఇవన్నీ సాధ్యపడతాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కన్యా రాశి వారికి అసలు చెప్పనే అవసరం లేదు. ఎంత అద్భుతమైన కాలం నడుస్తోందంటే పూర్వజన్మలో చేసుకున్నట్టు పుణ్యం అంతా ఇప్పుడు అనుభవించేటటువంటి కాలమా అన్నట్టుగా ఉంది. అంత అద్భుతమైన గ్రహగతుల విశేషాల చేత మీ సంకల్ప బలం పెరుగుతోంది, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు పెరుగుతున్నాయి, స్థిర చిరాస్తుల వృద్ధి పెరుగుతోంది, విద్యార్థులకి ఉన్నత విద్య బాగుంది. అలాగే విదేశీయానాలు కావాలంటే విదేశీయానాలు ఉన్నాయి, అనుకూలమైనటువంటి స్థానచలనం ఉంది. రుణాలు ఎంత బాగా వస్తున్నాయంటే మీరు కోరుకున్న దానికన్నా ఎక్కువ రుణాలు మీకు మంజూరు అయ్యే అవకాశం ఉంది. అయితే మీరు అంత తీసుకుంటారా తీసుకోరా అనేది మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. అంటే ధనము చేతి నిండా ఉంటుంది, మీరు సంపాదించుకోగలుగుతున్నారు, మీకు రుణాలు వచ్చేది అలాగే ఉంది, రుణాలు మీరు తీర్చే అవకాశం కూడా అలాగే ఉంది, పిత్రార్జితాలు కూడా వస్తున్నాయి. చక్కగా దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు, విందు వినోదాలలో పాల్గొంటారు, తీర్థయాత్రలు చేస్తారు, భగవత్ కార్యక్రమాలలో పాల్గొంటారు, వాటి నిర్వహణని మీరు చేపడతారు. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. ఈ కన్యా రాశి వారికి అనుకూలమైన కాలం నడుస్తూ ఉన్న కారణం చేత పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కి ఏమన్నా కానీ శ్రీకారం చుట్టండి. అలాగే జీవితంలో మీరు ఏదైతే అత్యున్నతమైనది సాధించాలి అనుకుంటారో అది సాధించడానికి అనుకూలమైనటువంటి కాలంగా ఇప్పుడు తెలియచెప్పచ్చు. మీ కృషిని ఎట్టి పరిస్థితుల్లో తక్కువ చేయకండి, మీ కృషిని పెంచుకుంటూ వెళ్ళండి, మానసిక ఆనందానికి లోనవుతారు. అద్భుతమైనటువంటి గ్రహస్థితులు నడుస్తూ ఉన్నప్పుడు అన్నీ మనకి అనుకూలంగానే ఉంటాయి. ఒక్క విషయంలో మటుకు జాగ్రత్తగా ఉండండి. భార్యాభర్తల అనుబంధ రీత్యా కించిత్ జాగ్రత్తలు పాటించండి. వివాహాది శుభకార్యాలు జరగడంలో కొద్దిగా ఆలస్యం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అయితే మీ కృషి వల్ల దానిని కూడా మీరు త్వరగా కుదిరేటట్టుగా చేసుకోగలుగుతారు. కొంచెం సంయమనం పాటించండి ఈ విషయంలో అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కృతజ్ఞతాపూర్వకంగా నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి. అలాగే దుర్గా దేవిని బాగా స్మరించడం వల్ల, గణపతికి ఆరాధన చేసుకోవడం వల్ల ఆ కించిత్తు ఏదైనా బాధలు ఉన్నా కూడా అవి కూడా పూర్తిగా తగ్గిపోయి పూర్తి మానసికమైన ఆనందంలో మీరు చాలా చక్కగా అభివృద్ధి చెందుతూ ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. దుర్గా అని నామాన్ని తలుచుకున్నా చాలు, దుర్గమ్మ పదానికి, దుర్గమ్మ నామానికి, దుర్గమ్మ రూపానికి ఉన్నటువంటి ఆ పేరు, ఆ మహిమ అంత గొప్పది అని చెప్పి తెలియజెప్పచ్చు. దుర్గా దుర్గా అనుకున్నా చాలు,
ఓం దుర్గాయై నమః అని కూడా అనుకోకర్లా. చక్కగా దుర్గా, దుర్గమ్మ, అమ్మ, దుర్గా, దుర్గమ్మ ఇలాగా ఒక ఆర్తితో అమ్మని తలచండి. మీకు ఆరోగ్యం బాగుంటుంది, భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు బాగుంటాయి, కుటుంబం బాగుంటుంది, వివాహాది శుభకార్యాలు జరుగుతాయి, పబ్లిక్ రిలేషన్స్ కూడా పెరుగుతాయి. ఇలా అన్ని విధాలుగానూ మీకు చాలా మనశ్శాంతి ఉంటుంది, అభివృద్ధి కలుగుతుంది, మీకు చక్కని మార్గదర్శకత్వం ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. తులారాశి వారికి ఎంతగా కృషి చేస్తే అంతగా ఫలితాలు ఉంటాయి. విజయావకాశాలను అందిపుచ్చుకుంటున్నారు, అయితే ప్రయత్నం చేయాలి. మీ మాట తీరు బాగుంది, మీ కృషి కూడా బాగుంది, మీరు దాన్ని ఎంతగా పెంచితే అంతగా మంచి లాభాలు కూడా ఉన్నాయి. అలాగే గృహంలో ఐకమత్యం బాగుంది, ఆదాయ మార్గాలు బాగున్నాయి, మీ మాట తీరు బాగుంది, అనుకోని విధంగా అదృష్టం కలిసి వచ్చే విధంగా ఉంది. అయితే మీరైతే ఖచ్చితంగా కృషి చేయాలి, దైవనామస్మరణ చేయాలి, మీ ఇష్టదేవత ఆరాధన చేయాలి, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు అంతంత మాత్రంగా ఉన్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. మాతృవర్గ రీత్యా బాగుంది. అలాగే శారీరకమైన కష్టం ఎక్కువ అవ్వబోతోంది. అంటే కృషి పెంచండి అని చెప్తున్న దానికి తగినట్టుగానే శారీరక కష్టం కూడా కనిపిస్తోంది. అయితే ఈ శారీరక కష్టం వల్ల మీకు అనారోగ్యాలు అయితే ఏమీ ఉండవు, కానీ విజయావకాశాలే ఉన్నాయి. ఇది చాలా చెప్పదగ్గ సూచన. అలాగే ఉద్యోగ జీవితంలో కూడా చాలా చాలా ఓర్పు కలిగి ఉండండి. ప్రయాణాల వల్ల కూడా చాలా ఓర్పు కలిగి ఉండండి. ఏదైనా కొనుగోలు అమ్మకాల విషయంలో వాహనాలు, ముఖ్యంగా వాహనాలు కానీ ఏదైనా వస్తువులు కానీ ఇలాంటివి ఏమన్నా అమ్మకాలు కొనుగోలు విషయంలో మటుకు కించిత్ ఓర్పు కలిగి ఉండండి. వీలైనంత వరకు దాన్ని వాయిదా వేయండి. ఇప్పుడే అలాంటి కార్యక్రమాలు ఏవి చేపట్టవద్దు అని చెప్పి సూచన చేస్తున్నాను. విద్యార్థులకి బాగుంది, చాలా చక్కగా మీకు అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది, ఉన్నతి కలుగుతోంది. విదేశీయానాలకు వెళ్ళాలి అనుకునే వారు కూడా చక్కగా కృషి చేయవచ్చు అని చెప్పి సూచన చేస్తున్నాను. ఖర్చులు ఎక్కువగా ఉండబోతున్నాయి, ఖర్చుల్ని అదుపులో పెట్టుకోవాల్సిందిగా మరీ సూచన చేస్తూ ఉన్నాను. అలాగే ధన ఆదాయం పెరగడం కోసం చక్కగా దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించడం గాని లేదా దత్తాత్రేయ నామాన్ని పఠించడం గాని చేసినందువల్ల ఇంకా ఆదాయం పెరిగి మీ మానసిక ఆనందం రెండింతలవుతోంది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. వృశ్చిక రాశి వారికి చాలా అదృష్టవంతమైన కాలం నడుస్తూ ఉంది. గురువుగారు చక్కగా రాశిని చూస్తూ ఉన్నారు. రాశిలో కూడా 3 గ్రహాలు ఉన్నాయి. మీరు ఏ పని చేస్తున్నా కూడా ఒక దైవ చింతనతో చేయండి. భగవంతుడు ఆశీర్వదించాడు, మనము ఈ రకమైనటువంటి ఆలోచనలతో ముందరికి వెళ్తున్నాము. అలాగే ఈ రోజున ఇటువంటి ఉన్నతి వచ్చింది మనకి, ఇదంతా భగవంతుడి ఆశీర్వాదమే అని భగవంతుని పట్ల ఒక కృతజ్ఞతా భావాన్ని మనసులో అనుకోండి. మీ విజయావకాశాలు అందులోనే ఉన్నాయి, మీ స్థిరమైన సంకల్పము అలాగే అందులోనే ఉంది, అలాగే స్థిరమైన సంకల్ప అభివృద్ధి కూడా అందులోనే ఉంది. ఇది చాలా చెప్పదగ్గ సూచన. అలాగే ఆదాయం బాగుంది, ఆరోగ్యం బాగుంది, మాట బాగుంది, పరపతి బాగుంది, పబ్లిక్ రిలేషన్స్ బాగున్నాయి, రాజకీయ నాయకులకి బాగుంది, వివాహాది శుభకార్యాలు బాగున్నాయి, మీ కృషి ఫలించే దిశగా ఉంది. ఇలా ఎన్నో రకాలైనటువంటి ఆనందాలు, అభివృద్ధి మీకు కలుగుతూ ఉంది. ఇదంతా కూడా మీకు ఒక అదృష్టవంతమైన కాలం. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలమైనటువంటి రోజులు ఇప్పుడు. ఇవాళ కూడా అలాగే ఉంది. ఊహించని విధంగా లాభాలు అందుకుంటారు. మాతృవర్గ రీత్యా కించిత్తు ఇబ్బంది కనిపిస్తోంది. అర్ధాష్టమ స్థానంలో శని గారి సంచారం వల్ల కొంచెం అర్ధాష్టమ శని దోషాలను ఇస్తుంది కాబట్టి కొద్దిగా ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి. అయితే ఈ ఇబ్బందుల నుంచి మీరు అవలీలగా అధిగమిస్తారు, చాలా అవలీలగా అధిగమిస్తారు. గురుబలం చాలా బాగున్నప్పుడు ఇలాంటి ఇబ్బందుల్ని చాలా చక్కగా అధిగమించేస్తారు. మీ మానసిక ఆనందం వృద్ధి చెందుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఉద్యోగంలో కూడా అనేక విధాలుగా మనశ్శాంతి ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది, మీకు ఆరోగ్యం ఉంటుంది, చక్కటి ఆలోచన ఉంటుంది, కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి. అన్ని విధాలా కూడా వృశ్చిక రాశి వారికి చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అయితే శని గారికి మటుకు స్తోత్ర పారాయణాలు చేయండి, వీలైతే ఒక్కసారి శివారాధన చేయండి. ఇది మీకు చాలా మేలు చేస్తుంది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ధనస్సు రాశి వారికి అనేక విధాల కష్టపడేటటువంటి కాలమే కనిపిస్తోంది. అయితే మీ కష్టానికి తగినటువంటి ఫలితం కూడా మీరు అందుకోబోతున్నారు. ఉద్యోగ రీత్యా సంతృప్తిగా ఉంటుంది, అన్నదమ్ముల సహాయ సహకార రీత్యా సంతృప్తిగా ఉంటుంది, శుభకార్యాలు కుదరడంలో గాని, వాటి నిర్వహణలో గాని, శుభకార్యాలలో పాల్గొనడం గాని, ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలన్నీ కూడా
కొంత అనుకూలతకే దారితీస్తూ ఉన్నాయి. అయితే మీరు కాస్త మౌనంగా ఉంటూ ఉండాలి. మీ కార్యనిర్వహణ సామర్థ్యం ఏ మేరకు ఉంది అనేది మీ పై అధికారులు గ్రహించేటటువంటి రోజుగా మీరు గుర్తించండి. ఎక్కువ మాట్లాడకుండా చాలా తక్కువ మాట్లాడుతూ ఎక్కువగా మీ శక్తి సామర్థ్యాలని నిరూపించడం వల్ల మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ జీవితంలో ప్రశంసలు ఉంటాయి. ఇది చాలా చెప్పదగ్గ సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. అలాగే గృహం వాతావరణం చాలా బాగుంది, అనుకూలతలు ఉన్నాయి, సమిష్టి కృషి ఉంటుంది, చక్కటి పరపతి పెరగబోతోంది. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత, వివాహాది శుభకార్యాలు కుదరడము ఇత్యాదివన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక పితృవర్గ రీత్యా కొంత అనారోగ్య పరిస్థితి కనిపిస్తోంది. ఏదైనా స్థిరచరాస్తులు మీ పేరుకి రావాలన్నా పిత్రార్జితం కొద్దిగా ఆలస్యం అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అలాగే స్థిరచరాస్తుల వృద్ధి కోసం మీరు చేసేటటువంటి కృషి ప్రయత్నం ఇవన్నీ కూడా ఫలించడానికి ఇంకా కొద్దిగా సమయం పడుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అయితే మీ మానసిక సంకల్పం మటుకు చాలా గట్టిగా ఉంది. ఇది ఎక్కడా సడలకుండా చూసుకోండి. అనేక విధాల మీకు లాభాలు ఉన్నాయి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడము, ఇంటి ఇలవేల్పుని ఆరాధించడం ద్వారా మరింత అభివృద్ధితో ఉంటారు అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. మకర రాశి వారికి ఎంత చక్కటి గ్రహ స్థితులు ఉన్నాయి అంటే ఈ రోజు మీరు పట్టిందల్లా బంగారమే. చేపట్టిన కార్యక్రమాలన్నీ విజయ అవకాశాలే, విజయాలకి దారి తీసేటటువంటి ఫలితాలే. అనేక విధాలుగా మీ ఉన్నతి ఉంది. గత కొద్ది రోజులుగా మకర రాశి వారికి చాలా అదృష్టవంతమైన కాలం వెన్నాడుతూ ఉంది అని చెప్తూ ఉన్నాను. అలాగే జరుగుతూ ఉంది కూడా. ఈ గ్రహస్థితులు ఇన్ని రకాలుగా బాగుండడం అనేది ఎప్పుడో ఒకసారి తప్ప సాధ్యపడదు. ఇలా అంత అదృష్టవంతమైన కాలం. పూర్వజన్మలో ఏ పుణ్యం చేసుకొని పుట్టారో ఆ పుణ్యం అంతా ఇప్పుడు అక్కరకు వచ్చేటటువంటి కాలం అన్నమాట. మృష్టాన్న భోజనాలు చేస్తారు, విందు వినోద కాలక్షేపాలు చేస్తారు, శుభకార్యాల నిర్వహణ ఉంటుంది, శుభకార్యాలు చక్కగా కుదురుతాయి, అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. మీ ఉన్నతిని ఆశించేవారు మీ కృషికి చక్కగా సహాయ సహకారాలు చేస్తారు, మిమ్మల్ని వెన్నంటి ఉంటారు. మిత్రుల యొక్క ఆదరణ బాగా పెరుగుతుంది, మీలో దుఃఖం అనేది బాగా తగ్గిపోతుంది. అలాగే ఎవరైనా కలహాలు పడుతూ ఉంటే ఒక పెద్ద మనిషిగా వెళ్ళి వాటిని చక్కగా తగ్గించి వారి ఇరువురికి కూడా సమన్యాయం చేసి 10 మందిలో మెప్పు తెచ్చుకుంటారు. మంత్ర సాధనకి అనుకూలమైన మార్గము, మంత్రోపదేశం చేసుకోవడానికి అనుకూలమైనటువంటి కాలంగా తెలియచెప్పచ్చు. అలాగే ఏది కోరుకున్నా మీరు విద్యార్థులకి విద్య పెరగాల, విద్య పెరుగుతుంది. ఉద్యోగం కావాలా, ఉద్యోగం వస్తుంది. వ్యాపార వ్యవహారాలు కావాలా, అవి సానుకూల పడుతున్నాయి. వివాహాది శుభకార్యాలు జరగాల, అవి కూడా సానుకూల పడే దిశగా ఉన్నాయి. ధన ఆదాయం పెరుగుతోంది, కుటుంబంలో ఐకమత్యం పెరుగుతోంది, అన్ని విధాలా బాగుంది. ఇది బాగుంది, ఇది బాలేదు అని చెప్పడానికి లేకుండా ఉంది. ఒక్క విషయంలో మటుకు జాగ్రత్త పడండి. భార్యాభర్తల మధ్య అనుకూలత ఈసరికే లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు కొంచెం కోర్టుకి వెళ్తూ ఉంటారు. అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాంటి వాళ్ళకి విడాకులు అయిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఏవైనా కేసులు స్థిరాస్తులకు సంబంధించి ఉన్నా, పెద్ద మనుషుల పంచాయతీలో ఉన్నా, ఇంకా వేరే ఏదైనా పోలీస్ స్టేషన్లలో తగవులకి రెడీగా ఉన్నా కొద్దిగా మీరు వాయిదా వేసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. ఈ ఒక్క విషయాలు తప్ప మిగతా అన్నీ కూడా చాలా అత్యద్భుతంగా ఉన్న కారణం చేత చక్కటి నిర్ణయాలు తీసుకోండి. సమిష్టి కృషితో ఎన్నో రకాలుగా ఎన్నో సాధిస్తారు అని చెప్పి తెలియజేస్తూ నవగ్రహ ఆరాధన మరింతగా మేలు, మరింతగా మనశ్శాంతిని ఇస్తోంది. కుంభరాశి వారికి ఈ రోజున కొంచెం గ్రహగతుల యొక్క మెరుగైన సంచారము చేత అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రుణ సదుపాయాల విషయంలో చాలా చాలా సౌకర్యవంతంగా ఉంది. ఉద్యోగ జీవితం బాగుంది. ఇది చాలా చెప్పదగ్గ సూచన. ఊహించని విధంగా లాభాలు వస్తాయి, ఉద్యోగంలో ఉన్నతి కనిపిస్తోంది, ఇంక్రిమెంట్లు వస్తాయి మీకు. అలాగే పదోన్నతులు కలుగుతాయి, తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు ఉంటాయి, పై అధికారుల మన్ననలు ఉంటాయి. అన్ని విధాలా కూడా ఉద్యోగంలో అనుకూలమైన కాలంగా తెలియచెప్పచ్చు. అయితే కుటుంబంలోని ఐకమత్యం కొంచెం తగ్గే విధంగా ఉంది. వివాహాది శుభకార్యాల విషయంలో కూడా కొంచెం కృషి చేయాలి అని చెప్పి తెలుస్తూ ఉంది. సంతానం పట్ల ఓర్పు కలిగి ఉండండి. అయితే పూర్వం కన్నా చాలా మేలు. సంతానం విషయంలో కొంతలో కొంత మానసికమైనటువంటి ఉల్లాసం కలుగుతుంది మీకు. పర్వాలేదు, అదివరకటి కన్నా ఇప్పుడు బెటరేనని మీకు మీరే చెప్పుకొని సంతృప్తి పడతారు. అలాంటి పరిస్థితి కనిపిస్తోంది.
శారీరక కష్టం పెరగబోతోంది. ఆరోగ్య రీత్యా కూడా చిన్నపాటి ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ఔషధ సేవ అవసరం అవుతోంది. ఎవరికైనా చర్మ వ్యాధులు ఉండి ఉన్నట్లయితే ఈసరికే వారికి ఇప్పుడు కొంచెం ఆ చర్మ వ్యాధుల పూర్వకంగా మళ్ళీ కొద్దిగా శరీరానికి సంబంధించి ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ఇక అనేక విధాలుగా మీరు కృషి చేయాలి, సాధన చేయాలి. ఏ పనుల విషయంలో అయినా సరే ఈ పని అవ్వాలంటే మనం ఖచ్చితంగా చేయాలి, ఈ పని అవ్వాలంటే మనం ఖచ్చితంగా చేయాలి. ఇలా ఒక సంకల్ప బలాన్ని పెంపొందించుకుంటూ ఆ కృషి చేసుకుంటూ వెళ్ళండి. రాంగ ఇంకా చక్కగా గ్రహస్థితులు మంచి మెరుగైన ఫలితాలను ఇస్తాయి అని చెప్పి ఆశిస్తూ ఉందాము అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మానసికమైనటువంటి వ్యధ తగ్గిపోవాలి అంటే శివాభిషేకం చాలా మేలు చేస్తుంది. ఒక్కసారి శని గారికి తైలాభిషేకం చేయించండి. ఒక్కసారి శివ అనుగ్రహం కొరకు శివునికి ఏ ద్రవ్యంతో అయినా, అది పాలు అవ్వచ్చు, నీళ్ళు అవ్వచ్చు, పంచామృతాలు అవ్వచ్చు, పసుపు నీరు అవ్వచ్చు, అన్నం అవ్వచ్చు, విభూది అవ్వచ్చు, విభూది నీరు అవ్వచ్చు, పండ్ల రసాలు అవ్వచ్చు, మీ ఇష్టం. మీకు ఏది అందుబాటులో ఉంటే ఆ పదార్థం ద్వారా శివాభిషేకం చేయించండి. అన్ని రకాల సమస్యలు తీరిపోవడం ప్రారంభిస్తాయి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. మీనరాశి వారికి కృషి చేస్తూ వెళ్ళాలి. అననుకూలమైనటువంటి గ్రహస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇది ఎంతకాలం అండి, గత కొంతకాలంగా ఇలాగే ఉంది కదా అని చెప్పి ఆలోచించి బాధపడేవారు కూడా ఉన్నారు. మన కృషిని మానకుండా ఉండాలి, మన దైవభక్తిని పెంపొందించుకుంటూ ఉండాలి, మన నమ్మకాన్ని సడలించుకోకూడదు, మన ఆత్మవిశ్వాసాన్ని సడలించుకోకూడదు. ముఖ్యంగా ఈ పనులు చేస్తూ ఉండడం వల్ల ఒక మానసికమైన దృఢత్వం ఏర్పడుతుంది. ఏ సమస్యనైనా ఎదుర్కొందాము అనేటటువంటి మానసిక బలం పెరుగుతుంది. ఇది ఒకటి పెరిగితే చాలు, సమస్యలన్నీ పటాపంచలైపోతాయి. ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, ఆ సమస్య వచ్చింది అయితే ఏంటి, దాన్ని తీరుద్దాం, లేకపోతే వాయిదా వేద్దాం, లేకపోతే దాన్ని ఎవరికైనా అప్పచెప్పేద్దాం. ఈ విధంగా ఆలోచించుకోవడం వల్ల మీరు చాలా వరకు ప్రశాంతంగా ఉండగలుగుతారు అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ఆరోగ్య రీత్యా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల రీత్యా కూడా కొద్దిగా సంయమనం పాటించాలి. ఇక్కడ భార్యాభర్తల అనుకూలతలు దెబ్బతినే విధంగా ఉన్నాయి. ఈసరికే విడాకుల కోసం వెళ్ళిన వారు ఎవరైనా ఉంటే విడాకులు అయిపోతాయి. అలాగే వ్యాపార భాగస్వాముల మధ్య మేము విడిపోతామండి, మాకు అవసరం లేదు ఈ వ్యాపారాలు, మేము మా వ్యాపారాన్ని విరమించుకుంటున్నాము అంటే విరమించుకుంటారు. భాగస్వాములు కూడా విడిపోతారు. కొత్త వ్యాపారాలు పెట్టుకోవడానికి అనుకూలంగా ఉందా అంటే అనుకూలంగా లేదు. కేవలం మీ పూర్వం ఏ పనులైతే చేసి ఉండి మీరు ఒక ఆదాయాన్ని తెచ్చుకుంటున్నారో ఆ ఆదాయం మటుకు ఎక్కడ గండి పడకుండా వస్తుంది. ఇది చెప్పదగ్గ సూచన. ఇక మిగతా అన్ని విషయాలలోనూ, గృహంలో గాని, అన్నదమ్ముల రీత్యా కానీ, మాతృవర్గ రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ, రుణాల రీత్యా కానీ, భాగస్వాముల రీత్యా కానీ, ప్రయాణాల రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగి ఉండవలసిందిగా సూచన చేస్తున్నాను. ఎట్టి పరిస్థితులలోనూ దుర్వ్యసనాల జోలికి పోవద్దు. ఈ సమయంలో మీకు ఏదైనా వ్యసనం అంటుకుంది అంటే దానిలోనే పూర్తిగా డీప్ గా వెళ్ళిపోయి దుర్వ్యసనాల పాలైపోతారు అని చెప్పి కూడా సూచన చేస్తూ హెచ్చరికలు కూడా చెప్తున్నాను. అతి జాగ్రత్తగా ఉండండి. ఏదైనా కష్టం వస్తే నాకు ఈ కష్టం వచ్చింది అని భగవంతుడికి చెప్పండి. ఆ కష్టం తీరే మార్గాన్ని మాకు సూచించు భగవంతుడా అని చెప్పి భగవంతుడికి చెప్పండి తప్ప ఎటువంటి వ్యసనాలకి లోను కావద్దు అని చెప్పి తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు.